కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు తెలుగుదేశం పార్టీ మద్దతు కీలకమైనటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి మరిన్ని పదవులు ఇవ్వడానికి బీజేపీ సంసిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీకి టీడీపీ ఎంపీల అవసరం చాలా ఉంది. అలాగని టీడీపీకి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో నామినేటెడ్ పదవులు కొన్ని కేటాయించవచ్చునని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పదవుల విషయంలో చాలా లిబరల్గా ఉండాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీ చెప్పిన నాయకుడికి గవర్నర్ పదవి ఇవ్వడానికి కేంద్రంలోని బీజేపీ ముందుకు వచ్చినట్లు కూడా చెబుతున్నారు. అయితే ఈ గవర్నర్ పదవిని టీడీపీ ఎవరికి ఇప్పిస్తుందా అనే చర్చ ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. టీడీపీ చెప్పిన నాయకుడికి గవర్నర్ పదవి వస్తుంది కాబట్టి ఈ పోస్టు కోసం సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లు వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు ఈసారి పోటీ నుంచి తప్పుకొని ఆయన కుమార్తె దివ్యను రంగంలోకి దించారు. ఆమె ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో యనమలకు ఏదో ఒక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఈసారి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమెకు కూడా మంత్రి పదవి దక్కలేదు. ఈ నేపథ్యంలో యనమల లేదా అశోక్లకు గవర్నర్ పదవి ఇస్తారనే ప్రచారము కొనసాగుతోంది. ఇందులో అశోక్ గజపతిరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.